ప్రమాదానికి గురైన వ్యక్తికి ప్రస్తుత రోజుల్లో రక్తం దొరకడం చాలా కష్టంగా మారింది. అలాంటిది విశాఖ ప్రజలకు మాత్రం ప్రమాదం జరిగి రక్తం కావాల్సి వస్తే మొదటగా వినిపించే పేరు ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ సంస్థ. ఎలాంటి లాభం ఆశించకుండా ఎన్నో ఏళ్లుగా ఈ రక్తనిధి ట్రస్ట్ సేవలందిస్తోంది. కరోనా లాంటి సమయంలోనూ రక్తం కొరత లేకుండా ప్రజలను కాపాడింది ఈ సంస్థ. విశాఖ ప్రజలకు ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ సంస్థ ఆపన్న హస్తంగా ఉంది. అంతర్జాతీయ రెడ్ క్రాస్ గుర్తింపు పొందిన ఈ సంస్థ ఎలాంటి లాభం ఆశించకుండా ప్రజలకు రక్తం అందిస్తూ ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తోంది. కేంద్ర రాష్ట్ర పురస్కారాలు కూడా పొందింది. ఎక్కువగా పేద మధ్యతరగతి వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తుంది ఈ సంస్థ. కరోనా లాంటి సమయంలో రక్త కొరత లేకుండా ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. అందరి సహకారంతో సుమారు 25 ఏళ్లుగా ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంకును నడుపుతున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ సుగంధ తెలిపారు. అత్యాధునిక పరికరాలు వినియోగిస్తూ సంస్థను నిర్వహిస్తున్నారు. వివిధ కళాశాలల్లో యువత ద్వారా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అన్ని కష్టాలను అధిగమించి రక్తనిధి ట్రస్టు కొనసాగిస్తున్నారు. ఎల్లప్పుడూ రక్త నిల్వలను పెంచుతూ అత్యవసర సమయంలో రక్తం అందించే సంజీవినిగా నిలుస్తోంది. వైజాగ్కి మళ్ళీ వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ బ్యాక్ ఇన్ సర్వీస్ టు వైజాగ్ అనేది. సో అప్పుడు నేను ఎంబీబీఎస్ఏ చదివాను 1988లో. అప్పుడు అనుకున్నాము, హస్బెండ్ నేను రౌండ్ టేబుల్ అని ఒక ఆర్గనైజేషన్లో ఉండేవాళ్ళము. వాళ్ళందరూ వచ్చి 15 మంది వాళ్ళు బ్లడ్ ఇస్తేనే స్టార్ట్ చేసామన్నమాట 1995లో. మేము అనుకున్న దానికి ఇది చాలా రెట్లు డిమాండ్ ఎక్కువగా ఉండింది. సో ఫస్ట్ 10 years ఆల్మోస్ట్ వీ వర్ ద ఓన్లీ బ్లడ్ బ్యాంక్. సో ఈ టైంలో అంతా మా ఫ్యామిలీ మెంబర్స్, నేను, ఎవరు కాంటాక్ట్స్ ఉన్నా, ఎవరు క్యాంప్ కండక్ట్ చేయగలిగినా వాళ్ళ దగ్గర వెళ్ళి అడగడం. ఎన్ఎస్ఎస్కి ఎవ్రీ మంత్ వెళ్ళేదాన్ని. వాళ్ళ ద్వారా కాలేజెస్లో క్యాంప్స్ కండక్ట్ చేయాలని చూసేదాన్ని. ఇంకా ఎవరిని వదిలేదాన్ని కాదు. పోలీస్ కమిషనర్ కానీ, వైస్ ఛాన్సలర్ కానీ, కలెక్టర్ కానీ అందరి దగ్గర వెళ్ళి అడిగి క్యాంప్స్ చేయించేదాన్ని. మాకు ఫస్ట్ ఏంటి షాక్ అయిపోయామంటే, వీ హ్యావ్ అబౌట్ 50 థాలసీమియా, సికిల్ సెల్ అనీమియా చిల్డ్రన్. వీళ్ళకు 15 సంవత్సరాలుగా ఫ్రీగా బ్లడ్ ఇస్తున్నాము. వీళ్ళకి ఎలాగ బ్లడ్ ఇవ్వడం? వాలంటరీ డొనేషన్స్ క్యాంప్స్ అవ్వకపోతే వీళ్ళకి బ్లడ్ అనేది రాదు. ఇలాంటి పిల్లలు 1 నెల రోజులు బ్లడ్ లేకపోయినా చాలా ప్రాబ్లంలో పడతారు. 2-3 నెలలు బ్లడ్ లేదంటే చనిపోతారు. ఒక్క థాలసీమియా పిల్లలు కూడా మేము సఫర్ అవ్వలేదండి. డెవలప్డ్ నేషన్స్ లాగా అన్నిట్లో ముందుకు వెళ్తున్నామండి. దీంట్లో కూడా ఆ రకంగా వెళ్ళాలి అనేది నా కోరిక. గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం, మెడికల్ రెగ్యులేషన్స్ ప్రకారం ఒక డోనార్ నిజంగా ఎలిజిబులా కాదా అన్న విషయం చూసి ఎలిజిబుల్గా ఉన్న డోనార్ నుంచే బ్లడ్ తీసుకోవడం అనేది ఇక్కడ వాస్తవం. మేము కొనేటువంటి రీఏజెంట్స్ నిజంగా మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసినట్టుకైతే మేము కొనే రీఏజెంట్స్ 4 రెట్లు వాటి ఖరీదు ఎక్కువ. అయినా సరే మేనేజ్మెంట్ ఖరీదును దృష్టిలో పెట్టకుండా మన ఉద్దేశం సేఫ్ బ్లడ్ ఇవ్వడమే కదా అన్న ఒక ప్రాధాన్యత, దాన్నే మెయిన్ ఆబ్జెక్టివ్గా బుర్రలో పెట్టుకుని అటువంటి మంచి రీఏజెంట్స్ని తీసుకుంటూ అన్నీ మేము తీసుకునేవన్నీ ఇంపోర్టెడ్ రీఏజెంట్స్. బ్లడ్తో పాటు ప్లేట్లెట్స్ అయినా, ప్లాజ్మా అయినా, ఎస్డిపి సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అయినా ఏదైనా సరే ఇవ్వడానికి రెడీగా ఈ సంస్థ పనిచేస్తుంది. ఎస్డిపి కావాలి, ఎస్డిపి లేక ఆ పేషెంట్లు ఇబ్బంది పడవలసిన అవసరం లేకుండా మేము ఎస్డిపి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి గ్రూప్ని ఈ పాస్ సొల్యూషన్తో తయారు చేసి వాళ్ళకి ఇవ్వగలుస్తున్నాం. విశాఖ వాసులకు రక్తం దొరకలేదనే మాటే రాకుండా చూడటమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ఏఎస్ రాజా ట్రస్టు డైరెక్టర్ చెబుతున్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి రక్తదానం పెంచాలంటున్నారు.